అమెరికాలో మృతి చెందిన శ్రీనాథ్ మృతిపై నిజానిజాలు తేల్చాలని సిఐడికి ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. 2022లో అమెరికాలోని అట్లాంటాలో ట్రెక్కింగ్కు వెళ్లిన శ్రీనాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే అప్పట్లో ప్రమాదంగా భావించిన తల్లిదండ్రులు ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీనాథ్ స్నేహితులు ఇచ్చిన సమాచారంతో పాటు శ్రీనాథ్ భార్య ప్రవర్తనపైన కూడా సందేహపడుతున్నారు. తమ కొడుకు మృతిలో కోడలు పాత్ర ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో ఇండియాలోని సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేశామంటున్న శ్రీనాథ్ తల్లిదండ్రులతో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి మృతిపై సిఐడి కేసు నమోదైంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి బాధితులు మనతో ఉన్నారు. ఎందుకు ఈ కేసు పెట్టారు, ఏం జరిగిందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ అబ్బాయి శ్రీనాథ్ మరణం తర్వాత ఏం జరిగింది, అసలు ఈ మరణం వెనక ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఇది ఫస్ట్ మాకు విన్న వెంటనే షాక్ తగిలింది. అసలు ఏం తెలియలేదు. 5 నిమిషాలు తక్కువ 5 గంటలకి ఆ అమ్మాయి ఫోన్ చేయడం మా మిస్సెస్కి. ఇక మనకి శ్రీనాథ్ లేడు అత్తయ్య అని ఒక మాట చెప్పి పెట్టేసింది ఫోను. ఏమో కేక పెట్టేసి సోద పడిపోయింది మా మిస్సెస్. కేకని నేను లేచాను. అయింది అంటే తర్వాత తెలిసింది ఎలా అని. ఇక అసలు ఆ రోజంతా పగలంతా ఇదే. ఇక సాయంత్రానికి ఆ అమ్మాయిని రమ్మన్నాం మేము యుఎస్ నుంచి. మా బంధువులు ఫోన్లు చేశారు ఆ అమ్మాయిని. మేము అరేంజ్ చేస్తాం, బాడీ తీసుకుని వెళ్ళమ్మా అంటే ఆ అమ్మాయి నేను ఇక్కడ రాను నేను వెళ్ళను ఇండియా అని అంటుంది. అదేంటమ్మా మరి ఎలాగో అంటే కాదు వెళ్ళను అంటుంది. మీ అబ్బాయి మృతిలో ప్రధానంగా మీకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి? అది శుక్రవారం బాడీ ఇచ్చారు, ఆదివారం చనిపోతే. ఆ కార్యక్రమాలన్నీ చేసాం. మా ఇంట ఆ అమ్మాయి తండ్రి ఓడొచ్చాడు యుఎస్. అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా మమ్మల్ని అక్కడ ఉండటానికి కూడా అతను ఒప్పుకోవాలి. మేము వేరే బంధువులు ఇంట్లో ఇంటికి వెళ్ళాము. సరే అక్కడ నుంచి అక్కడ ఫ్యూనరల్ కార్యక్రమాలు అన్నీ చేసాము, ఏడ్చుకున్నాము, అవన్నీ చేసాము. చేసిన తర్వాత ఇక 11వ రోజు అక్కడే హస్తికలు కూడా కలిపాము. తర్వాత డెత్ సర్టిఫికెట్లు కావాలన్నా మిగతా విషయాలన్నా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. అసలు మాకేం కోఆపరేషన్ లేదు. అక్కడ కొండ మీద జరిగినప్పుడు ఏం పరిస్థితి ఏంటంటే ఫోను, వ్యాలెట్, 3 కారుకి 3 ఈఎంఐ దగ్గర ఉన్నాయి. అది మాకు డౌట్ వచ్చింది. ఎందుకు మరి ఫోన్ దగ్గర ఉంచుకుంటారు కదా. మరి ఆ కొండల మీదకి శనివారం వెళ్ళారు, ఉదయం నుంచి సాయంత్రం తిరిగి వచ్చారు. ఒకరోజు వెళ్తేనే బాడీ పెయిన్స్ అయిన వస్తాయి. మళ్ళీ ఆదివారం ఎందుకు వెళ్ళారంటే పక్క పిల్లలకు చెప్తున్నారు, ఏదో సమాధానం చెప్తున్నారు, ఏదో చూద్దామని వెళ్ళారు, మళ్ళీ వెళ్ళారు, ఏదో చెప్తున్నారు కానీ ఆమె అనువరికి చెప్పట్లా. అంటే సాధారణంగా భార్యాభర్తలు వాళ్ళు ట్రెక్కింగ్కి వెళ్ళారు. సరే, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. మీకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఎందుకు ఆ అమ్మాయి మీద మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఆ అమ్మాయి మీ ఇద్దరం కలిసి వెళ్తున్నాము, వెళ్ళేటప్పుడు ముందు నేను అప్పుడు మాకు షాక్ లో ఏం తెలియలేదండి. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత బాబు దగ్గర కార్ కీస్ లేవు, పర్స్ లేదు, ఫోను లేదు అని తెలిసింది. అక్కడ పోలీస్ రిపోర్ట్లో అవన్నీ వాళ్ళు ఇచ్చారు మాకు. ఇకపోతే ఆ అమ్మాయి బాబు కొంచెం ముందెళ్ళాడు, నేను వెనకుండా నడవలేక శ్రీనాథ్ ముందెళ్ళాడు అని చెప్పింది. తర్వాత శ్రీనాథ్ పలాని ప్లేస్లో ఇక్కడే జారాడని స్పాట్ చూపించింది. ఆ అమ్మాయి వెనకుండప్పుడు ఆ స్పాట్ ఎలా చూపించింది ఆ అమ్మాయికి తెలియదు కదా అనేది అనుమానం. బాబు దగ్గర కనీసం ఫోన్ అన్నా ఉండాలి కదా, ఏమీ లేవు బాబు దగ్గర. ఇక కొన్ని ఆ అమ్మాయి బిహేవియర్ అంతా మాకు డౌట్స్ వచ్చినాయి. ఇక సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఎప్పుడు వస్తాయి ఏందనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంది. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.